హాయ్ క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి. కొంచెం బిజీగా ఉన్నానండి. 1 వీక్ నుంచి స్ప్రింగ్ హాలిడేస్తో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళతోనే టైం స్పెండ్ చేశాను. అండ్ ఇవాళ కొత్త వీడియో ఏంటి అని అంటే, నేను మొన్న ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే రెయిన్బో పూరి అని చెప్పి కొత్తగా అనిపించింది. సో రెయిన్బో పూరికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ అంతగా నా దగ్గర ఎగ్జాక్ట్లీ లేవు. ఏదైనా ట్రై చేద్దాంలే అని చెప్పి కొంచెం ట్రై చేశాను. సో ఫస్ట్ మన చపాతీ డఫ్ని కలుపుకోవాలి. నేనైతే కలిపాను, బట్ మా పెద్దోడు వచ్చి నేను ట్రై చేస్తాను అని అన్నాడు. సో జస్ట్ ప్రెస్సింగ్ అండ్ మేకింగ్ ఇట్ స్మూత్ వరకు వాడికి ఇచ్చానమాట. వాడి ఇష్టం వచ్చినట్టు కొట్టి 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 దాన్ని మొత్తానికి పూరీ షేప్లో లాగా కొంచెం మెత్తగా తీసుకొచ్చాడు. తర్వాత ఒక 10 minutes దాన్ని ఆయిల్ స్ప్రెడ్ చేసేసి కాసేపు అలా పక్కన పెట్టాము. సో దట్ అది కాస్త స్మూత్ అయ్యి డఫ్ కొంచెం బాగా స్మూత్గా వచ్చింది. అండ్ దెన్ తర్వాత దాన్ని ఇలాగా నేను కాస్త ఒత్తిస్తే ఇంక వాడు మిగతాది కంటిన్యూ చేశాడు. రెయిన్బో పూరీలో నేనేం తీసుకున్నానంటే, ఒక పోర్షన్ ఆఫ్ చపాతీ పిండిని తీసుకొని 3 quartersగా తీసుకున్నాను. 3 portionsగా తీసుకున్నాను. ఒక దానిలో పసుపు యాడ్ చేశాను, ఒక దానిలో స్పినాచ్ జ్యూస్ లాంటిది, అంటే మిక్సీ వేసాను స్పినాచ్ని. బాయిల్ చేయక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్గా స్పినాచ్ని తీసుకొని జస్ట్ వాష్ చేసేసి దాన్ని మిక్సీ పట్టాను. సో ఒకటేమో మిక్సీలాగా స్పినాచ్ మిక్సర్, ఇంకొకటేమో పసుపు వేసాను, ఇంకొక దానిలోనేమో క్యారెట్ వేసాను తురిమి. బట్ యాక్చువల్గా అయితే బీట్రూట్ జ్యూస్ లాంటిది వేస్తారనమాట. సో దట్ అది 3 tricolors ఉంటుంది. నేను జస్ట్ ట్రై చేశాను. అదిగో అట్లాగా దాన్ని రోల్ చేసి ఆ 3 చపాతీలని 1 by 1 పెట్టి మళ్ళీ దాన్ని స్ప్రింగ్ రోల్స్ లాగా దానిని ఇట్లా కట్ చేసాము. కట్ చేసిన తర్వాత 1 by 1 ఇట్లా కట్ చేసాము. పిల్లాడికి ఏదో కత్తిచ్చాను అనుకోవాకండి, అండర్ మై కేరే వాడు అది కట్ చేశాడు. మొత్తం నేను కట్ చేసి ఇస్తే జస్ట్ దాన్ని వాడు సపరేట్ చేశాడు అంతే. సో ఇట్లా 1 by 1 మేము వాటిని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ చపాతీ పిండి లాగానే దాన్ని మళ్ళీ చపాతీలాగా ఒత్తామన్నమాట. సో అట్లా వచ్చింది. అండ్ దాన్ని మళ్ళీ చపాతీ పిండిలాగా తీసుకొని చపాతీకి అదే పూరి, సో పూరిలాగా కొంచెం చిన్న షేప్స్లో వాటిని మళ్ళీ మేము ఒత్తిచ్చాను. వాడే ఒత్తుతాను అని అన్నాడని, సరే వాడికి ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుందిలే అని సగం నేను చేసి వాడికి ఇస్తే మిగతా సగం వాడు చేశాడనమాట. సో ఇది చూసారా, ఇలా పూరి షేప్లో అట్లా పూరి షేప్లో మేము దానిని సైజ్ తీసుకొచ్చాము. యాక్చువల్గా ఇంకా కన్సిస్టెన్సీ ఎక్కువ రావాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాలేదులే కానీ, బట్ ఓకే, నెక్స్ట్ టైం చేసినప్పుడు వీ కెన్ యాడ్ మోర్ అమౌంట్ ఆర్ మోర్ క్వాంటిటీ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ అనమాట. అంటే థిక్గా ఉండాలి. ఇప్పుడు స్పినాచ్ సిరప్ ఎట్లా చేశానంటే ఆ పోర్షన్కి కొద్దిగానే వేశాను. అంటే కలర్ మనకి డఫ్ ఎట్లా వచ్చిందనంటే కొంచెం లైట్గా వచ్చింది, గ్రీనిష్గా. బట్ నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే చాలా థిక్గా రావాలి. థిక్గా వస్తే మనకి పూరి వేసినప్పుడు ఏంటంటే ఆ కలర్ మనకి బయట ఇంపాక్ట్గా కనబడుతుంది. అందుకని ఇట్లా వైట్, గ్రీన్, తర్వాత బీట్రూట్తోనే చేయండి. క్యారెట్తో అంత బాగా రాలేదు. సో నా ఎక్స్పెరిమెంట్ క్యారెట్ తురుముతో చేసింది, మిక్సీ పట్టినా కూడా క్యారెట్ జ్యూస్ లాగా అంత బాగా ఏం రాలేదు. సో నా దగ్గర బీట్రూట్ లేదు కాబట్టి క్యారెట్తో ట్రై చేశాను. బట్ నెక్స్ట్ టైం మాత్రం బీట్రూట్తోనే చేయండి. స్పినాచ్, పసుపు అండ్ దెన్ బీట్రూట్, ఈ మూడుని బాగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని బాగా జ్యూసీగా రావాలి అండ్ బాగా థిక్గా ఉండాలన్నమాట డఫ్. అండ్ దెన్ ఇట్లా మేము దాన్ని పూరీలాగా చేసుకొని చన్నా మసాలా చేశాను. అట్లా పూరీలాగా చేసుకొని కూర తీసుకొని తిన్నాము. అండ్ ఇట్ కేమ్ వెరీ వెల్. సో మీరు కూడా ఇలాంటి రెయిన్బో పూరీని ట్రై చేయండి. అండ్ మీరు ఇంకేదైనా వెరైటీ ఆఫ్ పూరీస్ని ట్రై చేసి ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భావనా స్టాల్.